హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ ఈ 2024 ఎలక్షన్స్ కి సంబంధించినంత వరకు చాలా మందికి క్వశ్చన్ మార్క్ గా ఉంది. సో ఈసారి హూస్ ద సీఎం ఆఫ్ ఏపీ అనేసి బట్ మొత్తానికి దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ అయితే దొరికేసింది అనమాట. సో ఎన్డీఏ కూటమిగా జనసేన బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేసింది. సో ఈసారి ఎన్డీఏ కూటమిని ఎన్నుకున్నారనమాట ఏపీకి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా. సో ఈ 2024 టు 2029 వరకు ఇక్కడ ఏపీకి సంబంధించి సీఎం గా ఉండటానికి నారా చంద్రబాబు నాయుడిని సెలెక్ట్ చేస్తూ ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ముక్త కంఠంతో చెప్పడం జరిగింది. అండ్ దీనికి సంబంధించినటువంటి వరకు ఒక ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చేయడం జరిగింది అనమాట జూన్ 12న. ఈ కార్యక్రమానికి సంబంధించినంత వరకు సెంట్రల్ నుంచి పీఎం నరేంద్ర మోడీ, అమిత్ షా అండ్ అలానే సెంట్రల్ మినిస్టర్స్ అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ కి అటెండ్ అవడం జరిగింది. అండ్ దీంతో పాటు అక్కడ జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉండడంతో మూవీస్ కి సంబంధించినటువంటి సెలబ్రిటీలు కూడా స్టేజ్ మీద ఉండేసరికి కాస్త కడుపు ఫుల్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ మనం ముందుగా కానీ గమనించినట్లయితే స్టేజ్ మీద మనకి తెలుగు ఇండస్ట్రీకి ఒక బ్రదర్ లాంటి అని చెప్పుకోవచ్చు. సో అటువంటి మెగాస్టార్ చిరంజీవి అండ్ అలానే నందమూరి నటసింహం అయినటువంటి నందమూరి బాలకృష్ణ అండ్ అలానే తమిళ హీరో అయినటువంటి సూపర్ స్టార్ రజనీకాంత్ అండ్ ఈ విధంగా చాలా మంది సినీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా స్టేజ్ మీద ఉండటంతో పాటు స్టేజ్ ముందర కూడా మనకు నచ్చినటువంటి సెలబ్రిటీస్ అందరూ ఉన్నారనమాట. అందులో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటిది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. సో నార్మల్గానే మనకు తెలుసు మెగా ఫ్యామిలీకి సంబంధించినంత వరకు రామ్ చరణ్ చాలా సపోర్టివ్గా ఉంటారు ఫ్యామిలీకి. లైక్ మనకి కొన్ని స్టేజ్ షోలో ఆడియో లాంచ్లో కూడా చూస్తుంటాం. సో ప్రతిసారి సరే కార్నర్గా అంటే మెయిన్గా పెట్టడానికి చిరంజీవిని తీసుకొచ్చి మరి ముందర పెడతారనమాట రామ్ చరణ్. సో బాగా నచ్చినటువంటి బాబాయ్ ప్రమాణ స్వీకారోత్సవం కాబట్టి మెగా పవర్ స్టార్ అయినటువంటి రామ్ చరణ్ కూడా ముందరే రావడం జరిగింది. అండ్ ఈ ఈవెంట్కి సంబంధించిన వరకు కొన్ని ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే స్టేజ్ కింద కొన్ని ఫోటోలు తీసినటువంటి ఫోటోగ్రాఫర్లు ఆ ఫోటోస్ని బాగా వైరల్ చేశారు. ఇందుకు విషయం ఏంటంటే సో అక్కడే స్టేజ్ కింద నారా బ్రాహ్మణి అండ్ అలానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నటువంటి కాన్వర్జేషన్ ఒక చిన్న వీడియోని వైరల్ చేశారని చెప్పాలి. అండ్ అంతే కూడా ఫోటోస్ కూడా ఫుల్గా సోషల్ మీడియా అంతా కూడా చక్కలు కొడుతున్నాయి. అండ్ దాంతోపాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సతీమణి కూడా అక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఒక వీడియో తీస్తున్నటువంటి విజువల్స్ ఉన్నాయి. సో ప్రెసెంట్ అంటే స్టేజ్ మీద ఉన్నటువంటి సెలబ్రిటీసే కాకుండా స్టేజ్ కింద కూడా ఉన్నటువంటి సెలబ్రిటీస్ వాళ్ళు చేసినటువంటి పనులన్నీ కూడా క్యాప్చర్ చేసినటువంటి కొన్ని కెమెరాస్ ఈ వీడియోస్ని అయితే వైరల్ చేయడం అయితే జరిగింది. అండ్ దీంతో పాటు ఆ సభకి చాలా మంది రావడంతో చాలా మంది అభిమానులు అండ్ రాజకీయాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఈ విధంగా స్టేజ్ అయితే చాలా నిండిపోయిందని చెప్పాలి. సో అమరావతిలో జరిగినటువంటి ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి అయితే గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా ఫుల్ అయిపోయిందంట. సో మొత్తానికి ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో రామ్ చరణ్ అండ్ అలానే బ్రాహ్మణి మాట్లాడుకున్న మాటలు ఏంటి అనేటటువంటి దాని మీద చాలా మంది లిప్సింగ్ కోసం ట్రై చేస్తున్నారు అసలు ఇద్దరు ఏం మాట్లాడారా అని. సో మీకేమనిపించింది ఇంతమంది సెలబ్రిటీస్ని ఒకే స్టేజ్ మీద చూసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అండ్ ఈ 2024 ఎలక్షన్స్కి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ సొసైటీకి సంబంధించినటువంటి అప్డేట్స్ కోసం అండ్ అలాంటి మూవీస్కి సంబంధించినటువంటి ఎంటర్టైన్మెంట్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.